గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి, అన్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మన ఈ వీడియోలో క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రీవియస్ వీడియోలో ఎథనా హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకుముందు స్టేట్ స్ట్రీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోలో యూబీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు మా యూట్యూబ్ ఛానల్లో 30+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ కంపెనీ మెయిన్ ఏంటంటే హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ. ఓకేనా? సో లీడింగ్ అమెరికన్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ ప్రొవైడ్స్ ల్యాబొరేటరీ టెస్టింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్. ఎందుకంటే మిమ్మల్ని ఇచ్చాలు అడుగుతారు, మా కంపెనీ యొక్క మెయిన్ సర్వీస్ ఏందని చెప్పి. అప్పుడు ఏం చెప్పాలంటే ల్యాబొరేటరీ టెస్టింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1967లో స్టార్ట్ చేసిండ్రు. ఓకేనా? ఈ ఇయర్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో హెల్త్ కేర్ ఇది క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ 1967లో స్టార్ట్ చేసిండ్రు. నాట్ ఓన్లీ హెచ్ఆర్ కోసము. ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసిందో మీకు తెలిస్తే ఆ కంపెనీ యొక్క హిస్టరీ మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇలా మెయిన్ ఫోకస్ హెల్త్ కేర్ టెక్నాలజీ అండ్ మెడికల్ టెస్టింగ్ సొల్యూషన్స్. ఓకేనా? ఇది మెయిన్గా యుఎస్ఏ కంపెనీ. ఓకేనా? వీళ్ళు ఎవరితో వర్క్ చేస్తారంటే హాస్పిటల్స్, క్లినిక్స్, డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? సో వాట్ క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ డస్, అసలు వీళ్ళు ఏం చేస్తారంటే క్లినికల్ ల్యాబొరేటరీ టెస్టింగ్ చేస్తారు, డిసీజ్ స్క్రీనింగ్ అండ్ డిటెక్షన్ చేస్తారు, పాథాలజీ సర్వీసెస్, డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, హెల్త్ కేర్ అనలిటిక్స్, డిజిటల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, డిసీజ్ టెస్టింగ్. ఓకేనా? ఇలా మెయిన్ గోల్ ఏంటంటే ఇంప్రూవ్ హెల్త్ కేర్ త్రూ యాక్యురేట్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ అండ్ టెక్నాలజీ. యాక్యురేట్గా ఉండాలి డయాగ్నోస్టిక్ టెస్టింగ్ అనేది అండ్ టెక్నాలజీ. వై డస్ డయాగ్నోస్టిక్స్ ఈజ్ ఇంపార్టెంట్? వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డయాగ్నోస్టిక్స్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. అసలు మేము ఎందుకు కంపెనీలో జాయిన్ కావాలి అంటే లార్జెస్ట్ డయాగ్నోస్టిక్స్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద ఈ క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ హెల్ప్స్ డాక్టర్స్ ఐడెంటిఫై డిసీజెస్ క్విక్లీ. ఎందుకంటే ఫాస్ట్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం దానికి ఈజీగా సొల్యూషన్ కనిపెట్టవచ్చు. అందుకనే ఇది లీడింగ్ కంపెనీ. తర్వాత హ్యాండిల్స్ మిలియన్స్ ఆఫ్ పేషెంట్ టెస్ట్ రిపోర్ట్స్ కరెక్ట్లీ, సపోర్ట్స్ ప్రివెంటివ్ హెల్త్ కేర్, యూజెస్ మోడర్న్ హెల్త్ కేర్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్, ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిజిటల్ హెల్త్ కేర్ సిస్టమ్స్. వై డస్ డయాగ్నోస్టిక్స్ హైయెస్ట్ ఇంజనీర్స్? ఈ కంపెనీ ఎందుకు రిక్రూట్ చేసుకుంటుందంటే డెవలప్ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మేనేజ్ పేషెంట్స్ అండ్ ల్యాబొరేటరీ డేటా, బిల్డ్ క్లౌడ్ బేస్డ్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్స్, ఆటోమేట్ ల్యాబొరేటరీ ఆపరేషన్స్, ఇంప్రూవ్ సైబర్ సెక్యూరిటీ ఫర్ మెడికల్ రికార్డ్స్, వర్క్ ఆన్ ఏఐ అండ్ హెల్త్ కేర్ అనలిటిక్స్, డెవలప్ డిజిటల్ రిపోర్ట్ సిస్టమ్స్. ఈ పర్పస్ కోసము వాళ్ళు కాలేజ్కి వచ్చి రిక్రూట్ చేసుకుంటారు ఇంజనీర్స్ని. మెయిన్గా ఏంటంటే హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీని కంబైన్ చేసి ఈ క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ వర్క్ చేస్తుంది. మోడర్న్ టెక్నాలజీస్ యూజ్డ్. వీళ్ళు క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ ఏ మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేస్తుందంటే క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాబొరేటరీ ఆటోమేషన్, డిజిటల్ పేషెంట్స్ రిపోర్ట్స్, హెల్త్ కేర్ ఐటీ సొల్యూషన్స్, ఏపీఎస్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. వీళ్ళు మోడర్న్ టెక్నాలజీస్ వాడేది. క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ రోల్స్, వీళ్ళలో ఏం రోల్స్ ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, క్యూఏ టెస్టింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, టెక్నికల్ సపోర్ట్, హెల్త్ కేర్ ఐటీ సొల్యూషన్స్, ప్రిపేర్ టెక్నాలజీ. మీకు అనిపించచ్చు ఇది లైక్ ఏదైనా హెల్త్ లాగా ఉందంటే అది హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ, ఇది కూడా హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ. కాకపోతే ఈ రెండు లీడింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఈ హెల్త్ కేర్ టెక్నాలజీస్లో. తర్వాత ఏముంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్? స్టెప్ 1 అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది క్యాంపస్ ప్లేస్మెంట్స్, అప్స్కిల్ కెరీర్స్, లింక్డ్ ఇన్ జాబ్స్, ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయీ రెఫరల్స్. అంటే ఈ కంపెనీని కాదు, క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ కాదు, ఎనీ కంపెనీ మీరు ఎంటర్ కావాలనుకుంటే ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్, లింక్డ్ ఇన్ జాబ్స్ ద్వారా వెళ్ళొచ్చు, మీకు తెలిసిన ఎంప్లాయీస్ వాళ్ళు రెఫరల్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా వెబ్సైట్కి వచ్చి వాళ్ళ క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ కెరీర్స్ గురించి కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో రిజ్యూమ్ షార్ట్ లిస్టింగ్. మీరు అప్లై చేసిన తర్వాత కంపెనీస్ ఏం చేస్తాయంటే మీ రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేస్తాయి. ఆ రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కంపెనీస్ ఏం చూస్తాయంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్, అంటే ఇంత కట్ ఆఫ్ ఉండాలి, 8 CGP ఉండాలి, లైక్ అలా. తర్వాత టెక్నికల్ స్కిల్స్, రిజ్యూమ్లో ఈ వ్యక్తి ఏమేమి టెక్నాలజీ స్కిల్స్ పెట్టిండు, జావా, పైథాన్. ఓకేనా? తర్వాత పైథాన్, తర్వాత డిబిఎంఎస్ కాన్సెప్ట్స్, కంపెనీ నెట్వర్క్స్ కాన్సెప్ట్స్. సో రిజ్యూమ్లో మీరు ఏం పెట్టారు టెక్నికల్ స్కిల్స్, ఏమేం ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తుంటే మీ రెజ్యూమ్కి చాలా వెయిటేజ్ ఉంటుంది. అందుకనే మీరు సెకండ్ ఇయర్ నుంచే మీకు ఇంటర్న్షిప్ చేసి ఎక్కడ కంపెనీ ఛాన్స్ వచ్చినా దాన్ని ఎటువంటి పరిస్థితులు వదులుకోకండి. ఓకేనా? సో ఏమేమి ప్రాజెక్ట్ చేసినారు. కొంతమంది నాట్ ఓన్లీ చాలామంది అంటే ప్రాజెక్ట్ అంటే మీ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు. నాట్ ఓన్లీ అకాడమిక్ ప్రాజెక్ట్స్, మీరు కొత్తగా ప్రాజెక్ట్స్ చేయగలిగితే అవి మీకు రెజ్యూమ్ని బాగా బిల్డప్ చేస్తాయి.
ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్లేస్మెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ క్లాస్లో ఒక 70 మెంబర్స్ ఉంటే మీ ఫ్రెండ్స్, ఈ 70 మెంబర్స్ రెజ్యూమ్ సేమ్ ఉంటే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ 69 మెంబర్స్లో లేని స్కిల్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ మీ రెజ్యూమ్లో ఉండాలి. అందుకని రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. సో మీ ఫ్రెండ్ అకాడమిక్ ప్రాజెక్ట్ పెట్టి మీరు అకాడమిక్ ప్రాజెక్ట్ పెడితే మీ ఫ్రెండ్కి మీకు డిఫరెన్స్ ఏంటి? సో దట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు 2-1 నుంచి 4-1 వరకు ఎలాంటి అవకాశం వచ్చినా ప్రాజెక్ట్ చేయడానికి మీ ఓన్గా మీరు ప్రాజెక్ట్ చేయగలిగితే అది మీకు ఎప్పుడు ఇంపాక్ట్ ఉంటుందంటే మీ కాలేజీకి ఒక 20 lakhs వచ్చే కంపెనీ వచ్చి ఇద్దరు సెలెక్ట్ కావాలి, నలుగురు వెయిట్ చేస్తుండ్రు హెచ్ఆర్ రౌండ్లో అయిపోయిన తర్వాత. ఆ ఇద్దరు రెజ్యూమ్లో మంచి టెక్నికల్ స్కిల్స్ ఉండి ఇంతకుముందే తన ఓన్గా ప్రాజెక్ట్ చేస్తుంటే తను 20 lakhs ప్యాకేజ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఇది అంటే మీరు 2-1 నుంచి 4-1 చేసిన ఏ ఇంటర్న్షిప్ వేస్ట్ కాదు, ఏ ప్రాజెక్ట్ వేస్ట్ కాదు. అంతేగాని అకాడమిక్స్ కరికులంలో ఏ ప్రాజెక్ట్స్ ఉంటే నాట్ ఓన్లీ అయ్యే కాకుండా వేరే కూడా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? కోడింగ్ నాలెడ్జ్ బాగుందా, సర్టిఫికేషన్స్ ఏమున్నాయా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, రెజ్యూమ్ క్వాలిటీ, రెజ్యూమ్ అంటే దాంట్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఈ మీకుంటే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ నాట్ ఓన్లీ క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్, ఎనీ కంపెనీకి వెళ్ళేటప్పుడు ఈ చూసుకోండి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, టెక్నికల్ స్కిల్స్ బాగుండాలి, రెజ్యూమ్లో ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్స్ బాగుండాలి, ఓకేనా, రెజ్యూమ్ క్వాలిటీ బాగుండాలి, ఓకేనా, తర్వాత సర్టిఫికేషన్స్ ఏమున్నాయి అంటే వీటన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్లైడ్. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి ఈ స్లైడ్లో. అంటే మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ 2-1 నుంచే పర్సెంటేజ్ బాగుండాలి, టెక్నికల్ స్కిల్స్ మా ఫ్రెండ్స్ కంటే నాకు ఏమున్నాయి, ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ నేను బాగా చేశానా సెకండ్ ఇయర్ నుంచే, కోడింగ్ నాలెడ్జ్ నాకు ఎంత ఉంది కంపేర్ అదర్ తోటి, సర్టిఫికేషన్స్ ఏమైనా చేసినా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, వీటన్నిటి మీ బాగుంటే ఏ వ్యక్తి ఎందుకు రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోడు, ఎందుకు హెచ్ఆర్ వ్యక్తి మిమ్మల్ని సెలెక్ట్ చేయడు. వీటిని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. నాట్ ఓన్లీ కంపెనీ, ఎనీ కంపెనీ. సెకండ్ రౌండ్ స్టెప్ 2 ఏంటంటే అప్లై చేసిన తర్వాత రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఏముంటుందంటే ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, కోడింగ్ క్వశ్చన్స్, టెక్నికల్ ఎంసీక్యూస్. ఈ 5 నాట్ ఓన్లీ కంపెనీ, అది 3 lakhs ఇచ్చే కంపెనీ నుంచి 50 lakhs ఇచ్చే కంపెనీ వరకు ఎనీ కంపెనీ, ఎనీ కాలేజీలో వచ్చినప్పుడు యాప్టిట్యూడ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్, వర్బల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, ఈ 5 ఉన్నాయంటే అది 50 lakhs కంపెనీ కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకేనా? సో ఏం చేయాలి ప్రాక్టీస్ అంటే లీడ్ కోడ్లో, హ్యాకర్ ర్యాంకులో, కోడ్ చెప్పులో, గ్రీక్స్ ఫర్ గ్రీక్స్, హ్యాకర్ ఎర్త్, కోడ్ ఫోర్సెస్. దీనికి కావాలంటే ఈ స్లైడ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, వీటిని ప్లాట్ చేయాలి. అంటే లీడ్ కోడ్లో, హ్యాకర్ ర్యాంక్లో, కోడ్ చెప్పులో, గ్రీక్స్ ఫర్ గ్రీక్స్, హ్యాకర్ ఎర్త్, కోడ్ ఫోర్సెస్, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ సో దట్ మీ యొక్క కోడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఏముంటుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటా స్ట్రక్చర్స్, డిబిఎంఎస్, ఎస్క్యూఎల్ క్వైరీస్, ఊప్స్ కాన్సెప్ట్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంపెనీ నెట్వర్క్స్, ప్రాజెక్ట్ డిస్కషన్స్. అంటే ఈ టెక్నికల్ స్కిల్స్ మీకుంటే మీరు టెక్నికల్ రౌండ్లో క్వాలిఫై అవుతారు. నేను ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీరు ఏదైనా సరే స్టెప్ బై స్టెప్, ఓకే ఫస్ట్ అప్లై చేయాలి, నేను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 1-2 డేస్లో అప్లై చేస్తాను. ఓకే, నెక్స్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్లు ఏముంటాయి, యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్, టెక్నికల్, అవన్నీ బాగా ప్రిపేర్ అవుతాను. అంటే ఫస్ట్ రెజ్యూమ్ బాగా చేసుకుంటాను, అందులో స్కిల్స్, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ బాగా అప్లోడ్ చేస్తాను. అదైన తర్వాత 2-3 డేస్లో అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత రిటన్ టెస్ట్లు 5 ఉంటాయి, యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్, టెక్నికల్, అది బాగా ప్రిపేర్ అవుతాం. అది ప్రిపేర్ అయిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూకి వస్తాను. టెక్నికల్ ఇంటర్వ్యూలో నాకు డేటా సిస్టమ్ బాగా గ్రిప్ ఉండాలి, డివిఎంఎస్ మీద బాగా గ్రిప్ ఉండాలి, ఎస్క్యూఎల్ క్వైరీస్ బాగా వచ్చి ఉండాలి, ఊప్స్ కాన్సెప్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంపెనీ నెట్వర్క్స్, ప్రాజెక్ట్ గురించి బాగా తెలుసు. సో ఇంటర్వ్యూలో ఏం ఫోకస్ చేయాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ప్రాక్టికల్ కోడింగ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్ అండర్స్టాండింగ్. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే పాష్ ఇంగ్లీష్ అనుకుంటున్నాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎంత ఎఫెక్టివ్ చేస్తున్నామని కమ్యూనికేషన్ స్కిల్స్. రేపు ఒక క్లయింట్ ఆఫీస్కి వస్తాడు, మీరు టీమ్ లీడర్గా మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ గురించి ఆ క్లయింట్కి ఎంత ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దట్ అతన్ని కన్విన్స్ చేసి ఆ ప్రాజెక్ట్ని మీ కంపెనీకి ఇస్తారు అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే పాష్ ఇంగ్లీష్ అని కాదు, అవతల వ్యక్తికి మీ ప్రాజెక్ట్ గురించి ఎంత ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేసి దానివల్ల కంపెనీకి మీరు ఎంత బెనిఫిట్ చేస్తున్నారు అనేది కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోగలగాలి. ఓకేనా? హెచ్ఆర్ ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్ అప్లై చేస్తారు. కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? టీమ్ వర్క్ ఎబిలిటీ ఉండాలి, ఇది మెయిన్ కంపెనీ చూసేది. ఎందుకంటే కంపెనీ గ్రోత్ అయ్యేది ఒక వ్యక్తి వల్ల కాదు,
కొంత వ్యక్తుల వల్ల అంటే టీం వర్క్ వల్ల, అందుకని అది చూస్తారు. తర్వాత లీడర్షిప్ స్కిల్స్ ఒకటి, అడాప్టబిలిటీ, ఇంట్రెస్ట్ ఇన్ హెల్త్ కేర్ టెక్నాలజీ ఇది చూస్తారు. మీరు అనుకోవచ్చు ఎన్ని ఆ 5 మినిట్స్ హెచ్ఆర్లో చూస్తారంటే ఎస్, ఏదైనా సరే ప్రాక్టీస్. ఇప్పుడు సచిన్ రెండు తను రిపీట్గా ప్రాక్టీస్ చేయటం వల్ల ఏ బాల్ ఎలా ఆడాలో తెలుసు. తర్వాత సినిమా యాక్టర్ తను రిపీట్గా యాక్ట్ చేసే సినిమాస్లో తను ఏ సీన్కి ఎలా యాక్ట్ చేయాలో తెలుసు. అంటే ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా. హెచ్ఆర్ కూడా కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని 5 నిమిషాల్లోనే మీకు ఈ స్కిల్స్ ఉన్నాయో ఈజీగా టెస్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి హెచ్ఆర్, ఓకేనా. తర్వాత తర్వాత ఆఫర్ లెటర్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషను, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను, ఆన్ బోర్డింగ్ డీటెయిల్స్ ఉంటాయి. వీటన్నిటి కోసం మీరు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది ప్యాకేజీ మినిమం 5 lakhs to 9 lakhs ఉంటుంది, అప్ టు 12 lakhs కూడా, ఓకేనా. తర్వాత కన్క్లూజన్. సో మెయిన్గా ఏంటంటే క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ కంపెనీస్ దట్ కంబైన్స్ హెల్త్ కేర్ అండ్ మోడర్న్ టెక్నాలజీ. The company offers excellent opportunities for software engineers, data analysts, QA engineers, cloud and cyber security. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇది క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ. ఇలా మా యూట్యూబ్ ఛానల్లో దాదాపు 30+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏ కంపెనీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మా దగ్గర ప్లేలిస్ట్ ఉంది. ఫస్ట్లో మీరు అన్ని టాపిక్స్ యొక్క షార్ట్ కట్స్ వినండి. తర్వాత కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ప్రిపేర్ కాండి. నాట్ ఓన్లీ కంపెనీస్ ప్యాటర్న్స్, మా దాంట్లో TCS, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్జెంట్ వాటి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేసినాం. ఈ ఇయర్ కూడా కొన్ని కంపెనీస్ వచ్చిన తర్వాత ఆ కంపెనీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, తర్వాత కంపెనీ ప్యాటర్న్స్, ఆ కంపెనీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత ఒక వీడియోలో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని 27 minutes వీడియో కూడా చేసినాం. సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ అప్లై చేసిన తర్వాత వరకు మీకు జాబ్ వచ్చేంత వరకు ఎలాంటి స్కిల్స్ కావాలో అన్నీ మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినాం, ఓకేనా. సో ఇలా మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.